శ్రీమాత్రే నమః. దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. కుర్వాపురం నుండి పంచదేవ్ పహాడ్కి అయితే వెళ్తున్నాము. పంచదేవ్ పహాడ్ దత్త సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించబడుతుంది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు భక్తులకు దివ్య దర్బార్ నిర్వహించిన స్థలమే ఇది. అక్కడికైతే మనము వచ్చేసాము. ఎంతో పుణ్యం ఉంటే తప్ప కుర్వాపుర దర్శనం అనేది మనకు అవ్వదు. అయితే పంచదేవ్ పహాడ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, స్థానికుల విశ్వాసాల ప్రకారం ఈ ప్రాంతంలో 5 దైవశక్తుల ప్రభావం ఉందని భావిస్తారు. అందుకే దీనికి పంచదేవ్ పహాడ్ అనే పేరు వచ్చింది. ఇది శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు దర్బార్ నిర్వహించిన ప్రదేశం. ఇక్కడ మనము అడుగు పెడుతూనే తులసీకోట మనకి దివ్య దర్శనం ఇస్తుంది. ఈ తులసీకోట కూడా 5 తులసీకోటలతో నిర్మించబడి ఉంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కుర్వాపురంలో నివసిస్తూ భక్తుల కష్టాలను తీర్చడానికి పంచదేవ్ పహాడ్కు వచ్చేవారని భక్తులు నమ్ముతున్నారు. ప్రతిరోజు ఉదయం కృష్ణానదిని దాటి ఈ ప్రాంతానికి వచ్చి సాయంత్రం తిరిగి కుర్వాపురానికి వెళ్ళేవారు అని దత్తభక్తుల నమ్మకం. భక్తుల విశ్వాసం ప్రకారం స్వామివారు కృష్ణానదిపై నడిచినప్పుడు ఆయన అడుగులు పడిన ప్రతి చోట కమలాలు వికసించేవి. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఇక్కడ త్రిశూలాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న త్రిశూలం అదే. అయితే ఇది భక్తులకు శివతత్వం, దత్తతత్వం ఏకరూపమని తెలియజేసే దివ్య చిహ్నంగా పూజించబడుతుందని శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఆయన యొక్క తపస్సుని త్రిశూలంలో దారపోసి ఆ త్రిశూలాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. శివశక్తుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండేలా ఏర్పాటు చేసినట్లు భక్తులు విశ్వసిస్తున్నారు. ఆ త్రిశూలంలోని 3 శిఖరాలు ఈ 3 తత్వాలను సూచిస్తాయని చెబుతున్నారు. అవి ఏంటంటే సృష్టి, స్థితి, లయం మరియు సత్వ, రజస, తమో గుణాలను, భూత భవిష్యత్తు వర్తమానాలను సూచిస్తాయి అనేది ఆ త్రిశూలం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దత్త సాంప్రదాయంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు దత్తాత్రేయుని అవతారమే కాకుండా శివ స్వరూపాలుగా భావించబడతారు. ఈ మేడి చెట్టు దత్తభక్తులకు అత్యంత పవిత్రమైన వృక్షంగా పరిగణించబడుతుంది. దత్త సాంప్రదాయంలో మేడి చెట్టును ఔదుంబర వృక్షంగా భావిస్తారు. ఈ వృక్షం శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అత్యంత పవిత్రమైనది, ప్రీతికరమైనది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఈ మేడి చెట్టు క్రింద ధ్యానం చేశారని చెబుతున్నారు. భక్తులకు దర్బార్ నిర్వహించిన సమయంలో ఈ చెట్టే దివ్య సాక్ష్యంగా నిలిచిందని నమ్ముతారు. అనేక యోగులు, సిద్ధులు ఈ చెట్టు సమీపంలో జపం, తపస్సు చేశారని విశ్వసిస్తారు. ఈ మేడి చెట్టుకు 27 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకు అంటే 27 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత, 27 నక్షత్రాలకు ప్రతీక, నవగ్రహ అనుగ్రహానికి సంకేతం. అయితే మనం ఏదైనా కోరికను కోరుకొని 27 ప్రదక్షిణలు వేసి మళ్ళీ ఆ కోరికను నెరవేర్చుకున్న తర్వాత వచ్చి మళ్ళీ మనం 108 ప్రదక్షిణలు వేయాలనేది కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. కల్పవృక్షమైన ఈ మహావృక్షాన్ని భగవంతుడు సాక్షాత్తుగా ఆ త్రిశూలంలో తన శక్తిని దారపోసి ఈ మేడి చెట్టుకు ఎవరైతే 27 ప్రదక్షిణలు చేసి మొక్కును మళ్ళీ చెల్లించుకుంటారో వాళ్ళకి ఎప్పటికీ ఆనందం ఉంటుందనేది మనకి స్థానికులు చెప్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు భక్తులకు వివిధ ఆధ్యాత్మిక విషయాలను ఇక్కడే ఉపదేశాలు చేసేవారని సాంప్రదాయం చెబుతుంది. ఆదివారం నాడు యోగ విద్య, సోమవారం నాడు ఇతిహాసాలు, పురాణాలు, మంగళవారం నాడు ఉపనిషత్తులు, బుధవారం నాడు వేద తాత్పర్యం, గురువారం గురుతత్వం, శుక్రవారం శ్రీ విద్య ఉపాసన, శనివారం శివారాధన విధానాన్ని దర్బార్కి వచ్చిన ప్రతి భక్తుడికి ఆయన ప్రసాదంగా అందించేవారని భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడే కొన్ని గుడులను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. దర్బార్ను నిర్వహించే సమయంలో మహాలక్ష్మి తత్వం ప్రత్యేకంగా వెలిసిందని చెబుతున్నారు అక్కడ స్థానికులు. అందువల్ల ఈ ప్రాంతంలో లక్ష్మీదేవి ఆలయం ఏర్పడింది. ఇదే ఆ అమ్మవారి గుడి. ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారిని భక్తులు ధన సంపదను ప్రసాదించే దేవతగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని ప్రసాదించే జగన్మాతగా ఆరాధిస్తారు ప్రజలు. అందువల్లనే ఇక్కడ లక్ష్మీదేవి ఆలయం కేవలం ఆర్థిక ఐశ్వర్యానికే కాకుండా కుటుంబ సౌఖ్యం, మనశ్శాంతి, ఆధ్యాత్మిక పురోగతి, గురుకృప, ధర్మాచరణ కోసం ప్రార్థించే పవిత్ర స్థలంగా గుర్తించబడింది.
ఈ అమ్మవారి దగ్గర శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్రం పైనే ప్రతిరోజు కుంకుమార్చన చేయడం జరుగుతుంది. కుంకుమార్చన అనేది ఇక్కడ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఈ అమ్మవారి దగ్గర. కుర్వాపురంలో తపస్సు చేసిన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు భక్తుల బాధలను తొలగించడానికి కృష్ణానదిని దాటి పంచదేవ్ పహాడికి వచ్చి దివ్య దర్బార్ నిర్వహించిన సమయంలో ఈ పవిత్ర జ్ఞాపకార్థంగా ఇక్కడ దత్త మందిరం ఏర్పడింది అనేది స్థానికుల నమ్మకం. దత్తభక్తుల విశ్వాసం ప్రకారం ఈ మందిరంలో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే గురుకృప లభిస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది, కుటుంబ సమస్యలు తొలగుతాయి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది, దత్తనామస్మరణ ద్వారా అంతరంగ శుద్ధి జరుగుతుంది. అయితే ఇక్కడ మనం జపించే నామాలు ఏమిటి అంటే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్దే ఓం శ్రీ గురుదేవదత్త అనే నామస్మరణ చేసినంత మాత్రాన్ని మనకి ఆ భగవంతుడు పుణ్యాన్ని చేకూరుస్తాడనేది కూడా మనకి పురాణ కథనాలు చెబుతున్నాయి. ముందుగా కృష్ణానదికి నమస్కరించుకొని దత్త మందిరాన్ని దర్శించాలి. దర్బార్ త్రిశూలం, మేడి చెట్టు, లక్ష్మీదేవి ఆలయాలను క్రమంగా దర్శించుకొని గురువారం లేదా దత్త జయంతి లేదా గురుద్వాదశి రోజుల్లో ఇక్కడికి వచ్చి మనం ప్రత్యేకమైన దర్శనం చేసుకొని ప్రత్యేకమైన పూజా ఫలాన్ని తీసుకొనవచ్చు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారే తపోభూమి అయిన కుర్వాపురం నుండి ఇక్కడికి వచ్చి భక్తులని ఉద్ధరించడానికి, భక్తుల యొక్క కష్టాలను తీర్చడానికి ఇక్కడ దర్బార్ని నెలకొల్పి తన త్రిశూలాన్ని ఇక్కడ త్రిశూలం పైన తన శక్తిని మొత్తం దారపోసి భక్తుల యొక్క కష్టాలను తీర్చడానికి మేడి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణలు చేసే మార్గాన్ని మన కోసం కల్పించిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి శతకోటి నమస్కారాలు. అయితే ఇక్కడ మనకి అన్నదానము జరుగుతుంది. మనము కూడా మనం అనుకున్న కోరికలను నెరవేర్చుకొని స్వామివారి దగ్గరికి వచ్చి మనము అన్నదానాన్ని కూడా మనం చేయవచ్చు. ఇక్కడ మనము చేసిన అన్నదానానికి రిసిప్ట్లు అవి తీసుకొనవచ్చు. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు దివ్య చరితామృతము ఇంకా ఎన్నెన్నో మనకి పుస్తకాలు ఇక్కడ అందజేయడం జరుగుతుంది. మనం అవి కొనుక్కోవచ్చు. ఈ విధంగా దర్బార్కి విచ్చేసిన భక్తులందరికీ కూడా మంచి జరగాలని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని కూడా కోరుకుంటూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్దే శ్రీ గురుదేవ దత్త దత్తార్పణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.